అందరికీ నమస్కారం. రేపే 3వ మాఘం ఆదివారం, పైగా సంకటహర చతుర్థితో కలిసి వచ్చింది. పరమ పవిత్రమైన రోజు, ఎంతో శక్తివంతమైన రోజు. అయితే ఈరోజు ఇంట్లో అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ కూరను వండి తింటే చాలు, కష్టాలన్నీ కూడా పోతాయి. జన్మల పుణ్య ఫలితం మీకు లభిస్తుంది. మీరిక కోటీశ్వరులుగా మారిపోతారని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. అంతేకాదు, ఈరోజు ఈ కూరను తినడం వలన గణపతి అనుగ్రహం లభిస్తుంది. శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ, అలాగే మీకున్నటువంటి దోషాలు కూడా పోతాయి. గ్రహ దోషాలు అనుకూలంగా మారుతాయి. దాంతో మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. తన సమస్యలు పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. మరి ఇంతకీ ఈ సంకటహర చతుర్థి రోజున ఏ కూరను వండాలి, ఏ కూరలు వండకూడదు, తప్పనిసరిగా తినాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మాకు సపోర్ట్ చేయండి. జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. దేవతలందరూ తొలి పూజ అందుకునేది వినాయకుడి పూజ. శుభకార్యం ఏదైనా సరే ముందుగా వినాయకుడికి పూజించిన తర్వాత మిగతా పూజ మొదలు పెడతారు. మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది ఈ సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ తిరుమ దేవతలందరూ తొలి పూజ అందుకునేది వినాయకుడి పూజ. శుభకార్యం ఏదైనా సరే ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాత మిగతా పూజ మొదలు పెడతారు. మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది ఈ సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది. హర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది. చవితి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజలు 2 రకాలుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకటహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రత మన వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతము సంకటహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు. సంకటములను తొలగించేది సంకటహర చతుర్థి. సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని పూజించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయి. అందరికీ వినాయకుడే మొదటి ఆరాధ్య దైవంగా ఉంటాడు. అయితే ఈ ప్రతి నెల పౌర్ణమి వెళ్ళిన 3-4 రోజుల్లో ఈ సంకటహర చతుర్థి వస్తుంది. అయితే ఈ సంకటహర చతుర్థి అంటే గణపతికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈ రోజున గణపతిని ఆరాధించడం వల్ల సంఘటనని కూడా తొలగిపోతాయి, ఆటంకాలు పోతాయి, కష్టాలు పోతాయి. ఈ సంకటహర చతుర్థి అన్న పేరులోనే ఉంది సంకటాలను హరించే చతుర్థి అని. కనుక ఈరోజు భక్తిగా గణపతిని పూజిస్తే ఎలాంటి కష్టాలైనా సరే తొలగిపోతాయి. బ్రహ్మదేవునికి మొదట సృష్టి చేసేటప్పుడు అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి. అసలు సృష్టి ఎలా చేయాలి అనేది అస్సలు బ్రహ్మకు తెలియలేదు. దాంతో బ్రహ్మ ముక్కు పెట్టాల్సిన చోట చెవి, పెట్టాల్సిన చోట ముక్కు పెట్టేవాడు. బ్రహ్మ సృష్టి ప్రారంభించిన 1000 సంవత్సరాల వరకు సృష్టిలో ఆటంకాలు ఎదురయ్యాయి. అప్పుడు బ్రహ్మ తపస్సు చేశాడు. అలా 1000 సంవత్సరాలు బ్రహ్మ తపస్సు చేయగా ఒక్కసారిగా వక్రతుండ గణపతి ఒక కృష్ణపక్ష చతుర్థి రోజున కనిపించాడు. ఆ గణపతి బ్రహ్మ సృష్టిలో ఏర్పడిన వక్రాలను తొలగించాడు. అందుకే ఆయనకు వక్రతుండ గణపతి అని పేరు వచ్చింది. గణపతి ఆది నుండి ఉన్న దేవుడు. బ్రహ్మదేవుడు అంతటివాడు. ఆటంకాలని తొలగించిన గణపతికి మన ఇబ్బందులు ఒక లెక్క కాదు. కనుక సంకటహర చతుర్థి రోజున ఆటంకాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి అని బాధపడేవారు ఇంట్లో గణపతి వ్రతాన్ని పూజించుకొని ఆ కష్టాలను కూడా పోతాయి. ఇక గణపతిని పూజించుకుంటే ఆ కష్టాల నుండి తొలగిపోతాయి. ఇంట్లో పూజ చేయడం కుదరని వారు గణపతి ఆలయానికి వెళ్ళినా కూడా మంచి శుభ ఫలితాలు వింటారు. ఈ రోజున ఉపవాసం ఉండి వినాయకుడిని పూజిస్తారు. రోజంతా ఉపవాసం ఉండి రాత్రిపూట చంద్రుని పూజించి నైవేద్యాలను సమర్పిస్తారు. దీంతో ఈ ఉపవాసం పూర్తవుతుంది. ఉపవాస మాసంలో చంద్రుని ఆరాధన ముఖ్యం. అది లేకుండా ఈ ఉపవాసం పూర్తి కాదు. వినాయకుడు అంటే పరిపూర్ణతకు ప్రత్యక్ష స్వరూపంగా చెప్పబడింది. వినాయకుడు తన భక్తుల జీవితాల్లో ఎంతో అవాంతరాలను, ఆటంకాలను తొలగించడమే కాకుండా సరైన మార్గంలో
ప్రయాణించడానికి మార్గం నిర్దేశం చేయగలిగిన వాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వినాయకుడిని ఇద్దరు భార్యలు సిద్ధి, బుద్ధి ఉన్నారు. బుద్ధిని రీతిగా కూడా కొందరు పిలుస్తూ ఉంటారు. ఇక్కడ బుద్ధి శ్రేయస్సు సూచిస్తే సిద్ధి విజయాన్ని సూచిస్తుంది. వినాయకుడికి శుభ, లభ అని ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇక్కడ రిధి సంతానమైన శివుడు మనిషికి పేరు ప్రఖ్యాతలను చిహ్నంగా సూచించబడితే, సిద్ధి కుమారుడైన లగుడు లాభానికి చిహ్నంగా ఉంటారు. అందుచేతనే ఒక వినాయకుడిని పూజిస్తే అన్యత విజయంలో పొందవచ్చునని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తద్వారా ఎటువంటి కార్యాన్ని మీరు కనుక చేపట్టినా మొదట వినాయకుడిని పూజ చేయడం హిందూ ఆనవాయితీగా ఉంది. అయితే తద్వారా ఎటువంటి ఆటంకములు లేకుండా పనులు అనేవి ఖచ్చితంగా సకాలంలో పూర్తవుతాయి. భక్తుల నమ్మకం. అటువంటి ఈ వినాయకుడికి సంకటహర చతుర్థి అంటే ఎంతో ఇష్టం. నిజానికి ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఒక వ్యక్తి లేదా ఒక జీవిని ఆనందింపజేస్తే చాలు గణపతి మీకు ప్రసన్నమవుతాడు అని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే గణపతి ఆయే ఆనందానికి కారకుడు. మీరు ఏ జీవినైనా ఆనందపరిస్తే గణపతి మీకు ఆనందాన్ని కలుగజేస్తారు. ఈరోజు అవసరంలో ఉన్న వారికి హెల్ప్ చేయాలి. మూగ జీవాలకు ఏదో ఒక ఆహారాన్ని మీరు పెట్టాలి. నాగులు, కుక్కలు, కాకులకు ఆహారం పెడితే చాలా మంచిది. ఇక ఎంతో పవిత్రమైన ఈ సంకటహార చతుర్థి రోజున ఇంట్లోని ఆడవారు పాలు పోసి వండే కూరలను వండాలి. అంటే సోరకాయ, బీరకాయ, పొట్లకాయ, అనపకాయ, ములక్కాయ ఇలాంటి కూరలు వండాలి. ఈరోజు ఇలా పాలు పోసిన కూరలను మాత్రమే తినాలి. ఈ సంకటహార చతుర్థి రోజు పాలు పోసిన కూరలు తింటే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. ఈరోజు అందరూ పాలు పోసి వండే కూరలను తినండి. అలా తింటే మీకే మంచి జరుగుతుంది. కనుక ఈరోజు ఆడవారు పాలు పోసి వండే కూరలను తప్పక వండండి, మరచిపోకండి. అందరూ ఈరోజు పాలు పోసిన కూరలని తినండి. అలా తినడం వలన చక్కటి ఆరోగ్యం మీకు లభిస్తుంది. విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు పాలు పోసి కూరలను తినడం వలన కష్టాలన్నీ కూడా పోతాయి. కోటి జన్మల పుణ్యం మీకు కలిగి మీరు కోటీశ్వరుడుగా మారిపోతారు. జాతక దోషాలు పోతాయి. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. తన సమస్యలను కూడా పోతాయి. ఇక విపరీత ధనలాభం మీకు కలుగుతుంది. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు అందరూ కూడా పాలిపోసే కూరల్ని వండుకొని తిని శుభ ఫలితాలను పొందండి. ఇక ఈరోజు పొరపాటున కూడా దొండకాయ కూరను మరియు మాంసం కూరను అస్సలు తినకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా ఈరోజు దొండకాయ అలాగే నాన్ వెజ్ని తినవద్దు. కాదని ఈరోజు తింటే బుద్ధి మీకు మందగిస్తుంది. తెలివితేటలు తగ్గిపోతాయి. లేనిపోని కష్టాలు వస్తాయి. ఐశ్వర్యమంతా కూడా హరించకపోతుంది. కనుక ఎవరు కూడా ఈరోజు కూరలను తినవద్దు. కనుక అందరూ కూడా ఈ సంకటహర చతుర్థి రోజున ఈ ఆహార నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. అలాగే చక్కగా జీవించండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి.